శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన మనకు ఒక నది వలె ఉన్నాడు. మనం సొమ్మసిల్లి పడిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అవును, పరిశుద్ధ భూమిని నేను చూసేంతవరకు అక్కడి ఎంతటి తీవ్రమైనటువంటి సమస్య ఉంటుందో గమనిస్తూ ఉంటున్నాను. మొన్నటి దినంలో యెరూషలేము గురించి నేను యూట్యూబ్లో చూసినప్పుడు అంత పెద్దగా నాకు తెలియకపోయినా దాన్ని చూసి నేను నేర్చుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే నీరు లేకపోతే ఆ ప్రాంతంలో దాదాపు ఏది కూడా ఉనికిని ఉండదు ప్రియులారా. యెరూషలేము ప్రాచీన గొప్ప పట్టణం అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అది నదీ తీరంలో కట్టబడిందైతే కాదు. ఆ పట్టణ ప్రాకారాల్లో హిజ్కియా ఒక నీటి కాలువను భూగర్భంలో త్రవ్వే వరకు కూడా అక్కడి ఆ నీరు యొక్క సమస్య ఉండేది. యెరూషలేము నదీ తీరంలో కట్టబడిన పట్టణం కాకపోయినప్పటికీ దానికి ఒక నది ఉంది అని కీర్తనకారులు తెలియచేశాడు. అది దేవుని సింహాసనము పరిశుద్ధ స్థలములో నుండి వచ్చింది. అందుకే అన్నాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు అని 5వ వచనంలో చెప్పబడింది. అవును, ఎవడైనా దప్పుగుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పుకి తీర్చుకోవాలని యేసుప్రభు వారు సెలవిచ్చారు కదా. ఆయన సింహాసనం నుండి ప్రవహించే నది జీవపు నది. అవును, బైబిల్లో నీటిని శుద్ధి చేయడానికి వాక్యముతో పోల్చబడింది ప్రియులారా. అట్లాగే నీరు త్రాగడానికి, దాహం తీర్చడానికి కూడా పనికొస్తుంది. మరుగై ఉన్నటువంటి ఈ నది నీటిని మాత్రం త్రాగడమే కాదు కానీ మన సమస్యలన్నీ తీర్చగలిగేది. యేసు ప్రభు వారు ఆయనతో నమ్మకంగా, సంతోషంగా, ఉత్తేజంగా ఉండటానికి సహాయపడేది ఈ జీవనది. ప్రియులారా గమనించండి, మరుగైన వనరులు శరీరకి సంబంధంగా ఎంత కీలకమో ఆత్మ సంబంధంగా కూడా అంతే కీలకం. సమస్యలకు పని చేయాలంటే దేవుని ఏర్పాటుపై నీవు ఆధారపడాలి. నూతన పరచబడడానికి, బలం పొందుకోవడానికి ఆయన ప్రజలు పరిశుద్ధాత్మతో కలిగిన వారై ఉండాలి. ఆయన అనుగ్రహించే జీవ నదులు త్రాగేవారుగా, ప్రభునందు బలమును ఆనందాన్ని పొందుకునేవారుగా ఉండాలి. అట్టి కృపతో దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకం తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా ఈ రీతిగా సంతోషకరంగా, సమృద్ధికరంగా ఉండేటట్టుగా మీరు చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టడికి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.